అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో, ప్రెజెంట్ మన మదనపల్లి మార్కెట్‌కి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. అంటే నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా పెరిగిందా వెయిట్ అనే వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అలాగే లైక్ చేయండి. వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కుడి చేతి పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అలాగే ఎడమ చేతి పక్కన లైక్ బటన్ ఉంటుంది. మీరు ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో విషయానికి కూర్చుంటే మనం ముందుగా అంటే పీవీఎస్ మడి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి అయితే తగ్గింది, బాగా తగ్గింది అంతా పోల్చుకుంటే. ఏం లేదు, నేను చెప్పాను కదా మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్లో వర్షం అయితే పడుతుందని. మదనపల్లినే కాదు, తంబాలపల్లి సైడ్ తీసుకున్న, అలాగే కొట్టాల, అలాగే ఆ ఏరియా ఇంకా ఆ పక్క ఏరియాలు మొత్తం తీసుకున్నా కూడా మన అన్నమయ్య జిల్లా మొత్తం ఓవరాల్గా నిన్న వర్షం అయితే పడతానే ఉండింది. ఈవెన్ ములకల చెరువు ఏరియా సైడ్ తీసుకున్నా, అలాగే ఇక్కడ ఇంకా మన పొంగనూరు పొలంలో ఈ ఏరియా కూడా పడుతుందని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే భారీగా కాకపోయినా తుంపర అయితే పడతానే ఉంది. చిరుజలు దాదాపు ఒక 12-1 గంట వరకు పడుతూ ఉండింది. సో అందువల్ల దిగుమతి అయితే తగ్గిందని నేనైతే అనుకుంటాను. సో ఇంతకు మించి వేరే రీజన్ ఏమంటే మీరైతే కమెంట్స్లో తెలియజేయచ్చు. ఓవరాల్గా ఇప్పుడు మొత్తం ఆ పక్క లైన్ తీసుకున్నా, అలాగే ఈ పక్క లైన్ తీసుకున్నా, స్టార్టింగ్ మార్కెట్ మొత్తం తీసుకున్నట్టయితే దిగుమతి అయితే తగ్గింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉండొచ్చు, ఏమో ఎట్లా చూడాలి. ప్రస్తుతానికైతే దిగుమతులు అయితే చాలా తక్కువగానే వచ్చాయి. ఇంకా రేపు ఎల్లుండి అనేది ఏ విధంగా వస్తాయి, ఏమి ఎట్లా చూడాలి. మీకు తక్షణం కానీ నందిక కానీ కావాలనుకుంటే ఆర్డర్స్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా ప్రజెంట్ ఆర్డర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎక్కడికైనా ఆర్డర్ అయితే చేయొచ్చు. మీకు కావాలనుకుంటే కింద ఫస్ట్ నెంబర్కి కాల్ చేయండి.